చంద్రబాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? అరుంధతి మూవీ తర్వాత ఇదే చాలా సూపర్ హిట్ గా ఉంది. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? అసలు దెయ్యంగా చేసాడు, తిరుపతి క్యారెక్టర్ చింపేశాడు. సినిమాతో తమన్నా మూసుకున్న థియేటర్లు కూడా ఓపెన్ చేయబోతుంది. ఓకే, మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. అరుంధతిలో సోను సూద్కి ఎంత పేరు వచ్చిందో ఈ తిరుపతి క్యారెక్టర్ కి మంచి అంత పేరు వచ్చింది. ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది చాలా సాటిస్ఫైడ్ అన్న. క్లైమాక్స్ ఫుల్లీ సాటిస్ఫైడ్. క్లైమాక్స్ కోసమే సినిమా చూడొచ్చు. అంత బాగుంది ఏంటండి? 2 మీద కొంచెం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని సినిమాకి వచ్చా, కానీ నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న దానికన్నా 100 రెట్లు సినిమా బాగుంది. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? మామ అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నాడు కానీ ఒక్కడు కూడా లైక్లు కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. సినిమాలో ఒక్క సీన్ కాదు, లాస్ట్ క్లైమాక్స్ అని అంటారు కానీ అట్లా లేదన్నా, ప్రతి సీన్ క్లైమాక్స్ లాగానే ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. అది తమ్మన్న అఘోరి క్యారెక్టర్ లో మాత్రం అద్భుతంగా చేశారు నిజం చెప్పాలంటే. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. థియేటర్ లో వచ్చగా ఆర్పించాడు ఒక్క మొక్కలు చెప్పాలంటే. బాబా ఏం గ్రాఫిక్స్, ఏం సీన్స్. షేక్ 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 ఆడిస్తాను రా. కొన్ని సీన్స్ అయితే మాత్రం నీ అమ్మ ఏం సావదు ఎంగదాడా ఏంద్రా థియేటర్ లో పెట్టి అనిపించింది అన్న. నాకు అట్లా అనిపించింది, భయం వేసింది. అలాంటప్పుడు రాకూడదు. బొట్టు లేని ఆడోళ్ళన్నా గట్స్ లేని మగోళ్ళన్నా నాకు ఎలర్జీ తెలుసా? సినిమా మాత్రం ఓవరాల్ గా మనం అనుకున్న దానికన్నా చాలా 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 బాగుంది. మన బీజిఎం అయితే మాత్రం కింద నుంచి గుద్దుతుంటే గుండెల్లో దన్ 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 అని కొట్టుకుంది. వదిలేటు బాగుంది, నాకు నచ్చింది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంటది, ఆ హర్రర్ ఇంపాక్ట్ అయితే రాలా, బట్ డివోషనల్ ఇంపాక్ట్ బాగా వచ్చింది. సెకండ్ హాఫ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోతుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం బేర్ చేయాలి, తప్పదు. అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. కొన్ని సీన్స్ అయితే గుండె ఉండిద్దా ఆగిద్దా అని అనిపించింది అన్న. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఏంటి సినిమా ఎటు తీసుకెళ్తున్నాడు ఏంటి అనేది నేనైతే తలపట్టుకున్నాను లాస్ట్ వరకు కూడా. స్క్రీన్ ప్లే స్టోరీ పెద్దగా వర్క్ అవ్వలేదు, మొత్తం ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది సినిమా అంతా. ఇంటర్వెల్ బాగుంటుంది, క్లైమాక్స్ బాగుంటుంది సినిమాలో. చెప్పవే నేను వింటాను కదా, ఓ చెప్పే. లాస్ట్ 5 minutes బాగుంటుంది, ఇంకా 5 minutes అయిపోయిన తర్వాత కూడా పార్ట్ 3 అనేది సార్. మరి పార్ట్ 3 తీసి వాళ్ళే చూసుకుంటారో వాళ్ళకే తెలియదు. బలుపా అహంకారమా ఏం కన్ను నెత్తుకొచ్చినాయా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అసలు వేరే లెవెల్ భయ. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? ఈ సినిమాలో తన యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అసలు మామూలుగా లేదు భయ్య. ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. దేవుడిది లాస్ట్ క్లైమాక్స్ 15 minutes మటుకు పీక్స్. ఐ నో ది పబ్లిక్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. ఫస్ట్ అంటే ఓదేలా పార్ట్ 1 ఎక్కడైతే ఎండ్ చేశారో అక్కడ నుంచే మళ్ళీ స్టార్ట్ చేశారు మూవీని. ఆ విషయం మాకు తెలుసులే. సో లాస్ట్ క్లైమాక్స్ అనేది సినిమాకి ఒక ప్రాణం పెట్టేసింది. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు, దానవరా బాబు. పెట్టవచ్చు ఓ 150-200 టికెట్ ఏదైతే ఉందో క్లైమాక్స్ కోసం పెట్టవచ్చు. ఓకే ఓకే, ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది. నాకు తెలిసి హీరోలకు కూడా అలాంటి ఇంట్రడక్షన్ పడింది. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి, చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.